7S న్యూస్ ఛానల్ ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాం. మేడ్చల్ జిల్లా కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలోని అహ్మద్గూడలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీలో సుమారు 50 బైకులు, 2 ఆటోలు, 1 కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా 4 పాత నేరస్తులను కూడా పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి మాట్లాడుతూ సమాజంలో మంచివారు, చెడ్డవారు ఎవరు ఉన్నారో గుర్తించడమే ఈ కార్డన్ సెర్చ్ ప్రధాన ఉద్దేశమన్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించి సరైన పత్రాలను చూపించి వాటిని తీసుకెళ్లవచ్చని డీసీపీ తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్లో కార్యక్రమంలో కుషాయిగూడ ఎస్సీపీ వెంకటరెడ్డితో పాటు పలువురు సీఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. కేసు 3 years బ్యాక్ అక్యూటల్ వాళ్ళే చెప్పింది. నాకు ఇలా కూడా ఇప్పుడు నేను కూడా 18 years ఉంటాను. దాని తర్వాత షీట్ రన్నింగ్ ఉంది. స్టూడెంట్ సివిల్ ఐకంలో పనిచేస్తుండే లేబర్ కాంట్రాక్ట్ అది ఐకంలో జీతం ఇవ్వకపోతే సగం ఇవ్వకపోతే జరిగినాయి మేడం. లేబర్ సప్లై చేస్తాం కదా, వాళ్ళు ఏమైనా చేసి అప్పు చేసి పోతే మా మీద వస్తుంది. వాళ్ళు మళ్ళీ తీసుకురాలేము కదా, వాళ్ళు ఏమో వెళ్ళిపోతారు. వాళ్ళు కేసు మా మీద పడుతుంది. ఆ వయసు మీదకి వస్తే 20 మందిలో నేను కీసరా పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఈ అహ్మద్గూడ ఈ ప్రాంగణంలో ఈ వీకర్ సెక్షన్ కాలనీలో ఈరోజు కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. దీనికి టోటల్గా డీసీపీ, అడిషనల్ డీసీపీ అండ్ ఏసీపీ అండ్ అదర్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్ 8 మంది అండ్ ఎస్ఐస్ ఒక 16 మంది అండ్ అదర్ స్టాఫ్ ఇంక్లూడింగ్ ఏఆర్ ఫోర్స్, సిపి గారి ఫోర్స్తో సహా టోటల్ ఒక 158 మెంబర్స్తో ఈ ఆపరేషన్ సర్చ్ అనేది జరిగింది. సో ఈ బేసిక్గా ఈ కాలనీని సెలెక్ట్ చేసుకోవడానికి, ఏరియాని సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ అన్నీ కూడా 60 yardsలో ఉన్నటువంటి ఇల్లు ఎప్పుడో వీకర్ సెక్షన్కి అలాట్ చేసి ఉన్నారు. సో అలాట్ చేసిన వాళ్ళు వేరు ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు వేరు ఉన్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మిక్స్డ్ కమ్యూనిటీ ఉన్నారు అండ్ మోస్ట్లీ ద వర్కర్స్ ఈ ఐకామ్ తర్వాత అదర్ చల్లపల్లి ఏరియాలో, ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి వర్కర్స్ అందరూ కూడా ఇక్కడ ఉంటున్నారు. సో అదర్ స్టేట్స్ నుంచి కూడా ఉన్నారు, అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి, ఆల్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా ఉన్నారు. కాబట్టి సో వాళ్ళ యాక్సిడెంట్స్ ఎవరు ఏంటి అనేది ఒకసారి సర్చ్ చేయడానికి ఈ కాలనీని సెలెక్ట్ చేసుకున్నాము. సో మాకు ఈ సర్చ్లో దాదాపు ఇల్లీగల్ పొజిషన్ ఆఫ్ లిక్కర్ కానీ, తర్వాత గుట్కా, సిలిండర్స్ ఇవన్నీ దొరికాయి. ఆ విధంగానే వెహికల్స్ కూడా అన్నీ సర్చ్ చేస్తే దాదాపు 58 వెహికల్స్ ఇప్పటి వరకు మనము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో బేసిక్ వైలేషన్స్ వచ్చేసి నెంబర్ ప్లేట్స్ సరిగా ఉండట్లేదు, ఇన్సూరెన్సెస్ లేవు, తర్వాత వ్యాలిడ్ డాక్యుమెంట్స్, అదర్ డాక్యుమెంట్స్ అనేది కూడా వాళ్ళ దగ్గర లేవు. సో కాబట్టి అవన్నీ కూడా సీజ్ చేశాము. అండ్ పెండింగ్ చలాన్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ నెంబర్ ప్లేట్స్ అన్నీ కూడా కనపడకుండా, లేకుంటే నెంబర్ ప్లేట్ లేకుండా, లేకుంటే ఉంటే దాన్ని కొంచెం ట్విస్ట్ చేసి పెట్టడం, ఈ విధంగా పెట్టుకొని తిరుగుతున్నారు. సో ఇవన్నీ కూడా మనకు పబ్లిక్ సేఫ్టీ ప్రకారం, ఆ నామ్స్ ప్రకారం లేవు. రేపొద్దున ఏది జరిగా కూడా వెహికల్ తోటి మనం ఐడెంటిఫై చేయలేము కాబట్టి ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇలాంటి సర్చెస్ ఫ్యూచర్లో కూడా మనము అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చేస్తాము. సో దీనికి సంబంధించి ఎవరైనా కూడా మాకు ఎక్కడైనా ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నాయని చెప్తే ఆ ఏరియాస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం.